దైవజనుల సాక్ష్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. 115వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. కీర్తనకారుడు పాడుకుంటాడు 115వ కీర్తనలో సామ్ నంబర్ 105 12వ వాక్యం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సూచించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కీర్తనకారుడు పాడుకుంటున్న పాటలో యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మర్చిపోలేదు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఎలాగో ఆశీర్వదిస్తాడు? యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆయన వృద్ధి పొందిస్తాడు. నిశ్చయంగా ఆరోన్ ఫిన్నీ పక్షంగా ఈ వాక్యమును ప్రభువు నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవజన సాక్ష్యమే, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. మర్చిపోకుండా ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. ఎలాగో దీవించాడు? హిస్ బ్లెస్సింగ్, ఆయన మనల్ని అభివృద్ధి చేశాడట, వృద్ధి చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత దేవునికి స్తోత్రం చేయాలి. బర్త్డే గురించి లేఖనంలో చాలా విషయాలు కనబడతాయి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, బిడ్డలు ఆయన గ్రహించు స్వాస్థ్యం. బిడ్డల విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది, చాలా గొప్ప ప్రణాళిక ఉంది. మొట్టమొదటిగా పాస్టర్ దయాచంద్రయ్య గారికి గ్రేస్ పాస్టర్ గారికి కంగ్రాచులేషన్. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నమ్మాడు ఆ బిడ్డలు మీకు ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. అసలు బిడ్డలను మన బడిలో పెట్టడం అనేది, అసలు బిడ్డలు దేవుని యొక్క బిడ్డలు, కేర్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు నమ్మి మన బడిలో దేవుని బిడ్డలను పెడతాడు. అలాగే ఆరోన్ ఫిన్నీ విషయంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత అద్భుతమైనదో. ఆ గొప్ప దేవుడు ఆరోన్ ఫిన్నీ పక్షంగా కలిగిన ప్రణాళిక అంతా నెరవేర్చడానికి ఆ బిడ్డను పెంచే బాధ్యత, నడిపించే బాధ్యత దేవుడు దైవ సేవకునికి, దైవ జనాలకు ప్రభుత్వించాడు. ఆమేన్. ఒకరోజు యేసు ప్రభువారి లోకంలో ఉన్న దినాల్లో చాలాసార్లు మనం వింటాము. యేసయ్య లోకంలో దినాల్లో మీటింగ్ అంతా జరిపించుకుని ప్రార్థనలు చేసి వెళ్ళిపోతుంటే ఆ ఊళ్ళో ఉన్న ప్రజలకు ఏమనిపించిందో తెలియదు. ఎవరికి ఆలోచన వచ్చింది, యేసయ్య ఉన్నారు కదా, యేసయ్య మా బిడ్డల మీద చేతులు ఉంచితే బాగుంటుంది, జీసస్ కెన్ టచ్ అవర్ చిల్డ్రన్ అని ఆలోచన చేసి ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకుని తల్లిదండ్రులు వచ్చారు. అలా వస్తూ ఉంటే శిష్యులు చూసి కంగారు పడిపోయి ఎంతమంది వచ్చేస్తున్నారు ఏంటంటే బయటకు వెళ్ళి ఎక్కడికి అన్నారు, యేసయ్య మా బిడ్డలు ముట్టుకోవాలన్నారు. వాళ్ళందరూ ఉంటుంది ఇప్పటికీ ఉదయం నుంచి వరకు లేట్ అయిపోయి మాకు వెళ్ళిపోవాలంటే యేసయ్యను చూసి చిన్నప్పుడు నా దగ్గరకు రానివ్వండి, ఇలాంటి వారిని పరలోక రాజ్యం అని చెప్పి యేసయ్య చేసిన పని మనం చదువుదాం. చాలాసార్లు విన్నాను. మార్కు సువార్త 10వ వాక్యం ఏమవుతుందంటే 16వ వాక్యం చదువుతాము. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించు. యేసు ప్రభువు వారు ఒక ఊర్లో ఎంతమంది బిడ్డలు ఉంటారండి? చాలా మంది ఉండొచ్చు. అంగన్వాడీకి వెళ్ళేవాళ్ళు, ప్రీకేజీకి వెళ్ళేవాళ్ళు, స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంకా తల్లి వాడి నుంచి రాకుండా ఉన్నవాళ్ళు. ఎంత చిన్న విలేజ్ అయినా సరే పిల్లలందరినీ లెక్క పెడితే కనీసం ఒక 50 నుంచి 100 మంది ఉంటారు. 100 మంది బిడ్డలను అక్కడ తీసుకొచ్చి యేసయ్య మా బిడ్డలు ముట్టుకోవాలి అన్నారు. నేనైతే ఏం చేస్తానంటే 100 మందిని అక్కడ నిలబెట్టేసి ఒకేసారి ప్రార్థన చేసేస్తాను, కలెక్టివ్ ప్రార్థన. ఎందుకంటే అసలు బిడ్డలు అలాగే అంతమందిని అలాగే కష్టం కదా.
కానీ యేసయ్య ఏం చేశారంటే ఆ బిడ్డలను ఎత్తుకున్నారట. 100 మంది బిడ్డలను యేసయ్య ఎత్తుకున్నాడట. మాట చెప్పమంటారా? యేసు దగ్గరికి మన బిడ్డను తీసుకొస్తే ముద్దొస్తే కొంతమంది ఎత్తుకోవచ్చు, కొంతమంది మరీ వాళ్ళ బొగ్గలు పట్టుకుని లాగేసి మరీ ఏడిపించవచ్చు. కానీ యేసయ్య నీ బిడ్డ ఎలా ఉన్నా సరే యేసయ్య నీ బిడ్డలు ఎత్తుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య బిడ్డలు ఎత్తుకున్నారన్న మాట నాకు ఎన్నిసార్లు చదివానో, ఎన్నిసార్లు చెప్పానో, కానీ ఇప్పటికీ ఆ ప్రభు ప్రేమ మన బిడ్డల మీద ఎంతగా ఉందో అని నాకు అనిపిస్తుంది. ఆయన ఒక్కొక్క బిడ్డలో ఎత్తుకున్నారండి. ఎత్తుకోవడం బాగా వచ్చిన వాడండి. ఎత్తుకున్న దేవుడు ఎప్పటి వరకు ఎత్తుకుంటాడో తెలుసా? మనం ఎత్తుకుంటే ఎంతవరకు ఎత్తుకుంటామండి? 2 years 3 years ఎత్తుకుంటాం. కానీ యేసయ్య అయితే మనలంతా ముదిరి వచ్చే వరకు ఎత్తుకుని చంపబెట్టిన వాడు. సో ఆరోన్ ఫిన్నీని ప్రభు సన్నిధిలో ఈరోజు ఆరోన్ ఫిన్నీ గురించి మాత్రమే కాదు, ఈరోజు మనమందరం కూడా ప్రతిరోజు మన బిడ్డలను దేవుని ఎదుగు తీసుకొద్దాం, యేసు ప్రభు దగ్గర తీసుకొద్దాం. ఉదయమే మన బిడ్డను యేసు ప్రభు సన్నిధికి తీసుకొద్దాం. సాయంకాలం పడుకునే ముందు యేసు ప్రభు సన్నిధిలోనే పెడతాం. ఎందుకంటే యేసయ్య బిడ్డలను ఎత్తుకుంటారు. రెండవది, యేసయ్య బిడ్డలు ఏం చేశారు తెలుసా? కౌగిలించుకున్నారు. ఎత్తుకోవడం ఒక ఎత్తు, రెండోది కౌగిలించుకోవడం. He took time to embrace them, hug them. బిడ్డలా హత్తుకున్నాడు యేసయ్య. ఆమేన్, ఆమేన్. ఒక నిమిషం స్తుతిస్తుంటే మాట్లాడతామండి. మన బిడ్డలను ప్రభు దగ్గర తీసుకొస్తే మన బిడ్డలను యేసయ్య హత్తుకుంటారు. యేసయ్య గారిని హత్తుకుంటే ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్న ప్రేమ